వస్తాయి సన్న బియ్యం వస్తాయి ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తారు అందరికి చెప్పుకుంటా కొన్ని కాదు అదే చెప్పుకుంటా बोल आएंगे ना अरे सारे फोटो రజనక్క అటు పెట్టుకో రాజు తీసుకో ముందరుకుండు రూపాయలకే వస్తుంది కారు కోటేస్తే నెక్స్ట్ 400కే సిలిండర్ సన్న బియ్యం వస్తాయి తెల్ల రేషన్ కార్డు ఇప్పుడు కూడా కాలేదు మీరు వరువులైతే 3016 రూపాయలు వస్తాయి మహిళలకు కారు గుర్తు కొట్టాలి సంఘాన్ని గెలిపించాలి ఇద్దరు బిడ్డలు నరసయ్య గారు ఇప్పుడు 3000 అయింది పెన్షన్ 3000 అవుతుంది 3000 పెన్షన్ వస్తుంది నీకు 5000 అవుతుంది పెన్షన్ ఓటే సార్లు గెలిపించుకోవాలి మళ్ళీ జగన్ అలా చెప్పు నాకు కన్వల్ తీసామని చెప్పు కన్వల్ పట్టణంలోని 33వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సంజయ్ అన్న గారు సతీమణి రాధిక మేడం గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు వార్డు కౌన్సిలర్ శ్రీమతి రజని గారు మరి వాడకట్టు ప్రజలందరం కలిసి ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ సంజయ్ అన్న చేసిన అభివృద్ధిని వివరించుకుంటూ మళ్ళీ కూడా సంజయ్ అన్నను గెలిపించాలని చెప్పని ప్రజలతోని మమేకమవుకుంటూ అన్ని కార్యక్రమాలు చేపట్టిన సంజయ్ అన్నను మళ్ళొక్కసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ వార్డులో మరి గతంలో ఎన్నడూ చేయనంత డెవలప్మెంటు సంజయ్ అన్న వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది. ఈ వాడకట్ల ఆసరా పెన్షన్లు ఇప్పటి వరకు 218 ఆసరా పెన్షన్లు అన్ని విధాలా కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది.
కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు 79 మందికి చెక్కులు అందజేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ వార్డులో 61 మందికి లబ్ధిదారులకు మొన్ననే కేటీ రామారావు గారి ద్వారా అందజేయడం జరిగింది. అదేవిధంగా మనము ఆసుపత్రుల పాలై అనారోగ్యాల పాలై ఆసుపత్రులలో వెళ్ళి పైసలు కట్టి మందులు చిట్టి బిల్లులు తీసుకొచ్చి సంజయ్ అన్నకి ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటి వరకు 41 మందికి మరి వాళ్ళకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ కింద ఈ వార్డుల మోర్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కలుపుకొని ఇప్పటి వరకు 85 లక్షలు పూర్తి చేసుకున్నాము. ఇంకొక 20 లక్షల వరకు కూడా టెండర్లు కూడా పూర్తయినాయి. కానీ ఎన్నికల కోడ్ వల్ల మరి పనులు ఆపేయడం జరిగింది. ఇంత అభివృద్ధి చేసిన సంజయ్ అన్నను మనం మళ్ళొక్కసారి కూడా మనం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ వాడగట్టు ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 33 వార్డులో పర్యటిస్తున్నాం. ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం. ఈ వార్డులో పర్యటిస్తుంటే ఒకటే బాధాకరం, ఈరోజు మనకు నరేంద్ర అన్న లేదు, కానీ వారి సత్యమణి రజని మన వెంట ఉండి తన లేని లోటు మనకు తీరుస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంత మంచిగా ఉంది స్పందన అంటే, మేమున్నా మీతోటి మీరు రావాల్సిన అవసరం లేదు, అందరం సంజయ్ అన్నను తప్పకుండా గెలిపిస్తామన్న స్పందన చాలా సంతోషకరంగా ఉంది. ఈ వార్డులో అయిన ప్రతి పని ఇక్కడ చెప్పిండ్రు. ఏ వార్డుకి వెళ్ళినా కానీ గత ప్రభుత్వం కన్నా మనం చాలా డెవలప్ చేస్తున్నాము, కష్టపడుతున్నాము. కాబట్టి సంజయ్ అన్నను తప్పకుండా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాం. ఈరోజు 33వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ అన్న గారిని మరొకసారి జైత్యాల పట్టణ ప్రజలు, అదేవిధంగా 33వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈనాడు 33వ వార్డు కౌన్సిలర్ బండారి రజనీ నరేందర్ గారికి, వారితో పాటుగా ఈనాడు వారింటికి వెళ్ళి కీర్తిశేషులు మరి బండారి నరేందర్ గారికి అందరి పక్షాన కూడా మరొకసారి వారిని స్మరించుకుంటూ ఘనమైన నివాళి అర్పిస్తూ, ఎందుకంటే వారు ఈ వార్డుకు కావచ్చు, ఈ పట్టణానికి కావచ్చు, వారి సేవలు ఎన్నటికి కూడా మర్చిపోలేము. ఆ విధంగా ఈ యొక్క వార్డు ప్రజలను ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్న నాయకుడు బండారి నరేందర్ గారు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేమందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారు ఉన్నప్పుడు ఎంత మంచోడు అన్న మాకందరికి కూడా సేవ చేసిండు. తప్పకుండా 33వ వార్డు ప్రజలందరం కూడా మూకుమ్మడిగా కారు గుర్తుపై ఓటేస్తాం, సంజయ్ అన్నను గెలిపించుకుంటామని చెప్పేసి 33వ వార్డు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈనాడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ గుర్తుకు కూడా ఓటేయం, ఎవరిని రానియం, మరి కారుకే ఓటేస్తాం. మా జీవితాలను బాగు చేసే మరి కేసీఆర్ గారినే మళ్ళీ 3వసారి సీఎం చేసుకుంటాం, సంజయ్ అన్నను గెలిపించుకుంటాం. ఎందుకంటే వార్డులో ఉన్నటువంటి చాలామంది 218 మంది పెన్షన్లు వస్తున్నాయంటే గతంలో మరి చేయి గుర్తు ఉంటే ఏం చేసిన పాపన పోలేదు. మరి ఈనాడు 2016 నుంచి కూడా ముసలవ్వలకు మరి 5,000 వరకు పెన్షన్ ఇస్తుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. నిన్ననే మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మా మహిళా తల్లులందరూ కూడా గమనించాలి. తప్పకుండా ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేస్తున్నాం, ఇంకా కూడా తెలియపరచాలి. ఎందుకంటే మరి పువ్వు గుర్తోళ్ళు అమాంతం 1,200 సిలిండర్ ధర పెంచిర్రు. ఈనాడు మళ్ళీ కేసీఆర్ సార్ అధికారంలోకి వస్తే మీ అందరి ఆశీర్వాదం వల్ల మన ఆడబిడ్డలకు కానుకగా 400కే సిలిండర్ ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈనాడు ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఎవరైతే డబ్బులు లేక మరి వైద్యం నిమిత్తం ఖర్చుల పాలవుతారో వాళ్లకు 15 లక్షల పరిమితి పెంచడం జరిగింది. గతంలో 5 లక్షల వరకు మాత్రమే ఉంటుండే. ఈనాడు బీడీ కార్మికులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, మరి మహిళలకైతే ఒక వరంగా చెప్పవచ్చు, ఒక అన్నగా పెద్ద అన్నగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్హులైన నిరుపేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3,016 ఇస్తాం. ఎందుకంటే ఇంట్లో సంపదను మరి సృష్టించే వారు కూడా లేకపోవడం బాధాకరం. అటువంటి వాళ్ళు ఏం చేస్తే కానీ మరి రెక్కాడితే కానీ డొక్కడని పరిస్థితి ఉండే వాళ్ళకు కూడా ఈనాడు 3,016 ఇచ్చి ఆదుకుంటామని చెప్పేసి మీ ముందుకు సంజయ్ అన్న గారు మీ అందరిలో ఇంట్లో ఉన్న ఒక తమ్ముడిలా, అన్నలా, ఒక కొడుకులా వస్తున్నాడు. తప్పకుండా ఆశీర్వదించండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత సంజయ్ అనేది మరి బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకెవ్వరికి కూడా ఈ ఆలోచన ఉండదు. మరి పువ్వుకేస్తే మన జీవితాలు వాడిపోతాయి, చెయ్యికేస్తే గతమవుతుంది తప్ప ఇవన్నీ సంక్షేమ పథకాలు గతంలో వీళ్ళు చేయలేకపోయారు. ప్రభుత్వం చెయ్యికి ఓటేస్తే ఏం చేశారు? కాంగ్రెస్కు ఓటేస్తే 60 సంవత్సరాలు మోసపోయినాం. రైతు
బంధు ఇయ్యలే. ఈనాడు రైతు బంధు ద్వారా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా 33 కావచ్చు, 34 కావచ్చు, ఇటు ఈ వార్డు 10 వార్డులు కూడా దాదాపు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు చాలామంది. మరి వాళ్ళందరికీ కూడా రైతు బంధు ద్వారా మరి ఎకరానికి 10,000 ఇచ్చిర్రు. మళ్ళీ ప్రభుత్వం వస్తే తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో మరి ఈనాడు 16,000 వరకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇళ్లలో మనం ఏం చేస్తాం, ఎల్ఐసి ద్వారా బీమా కట్టుకుంటాం. కానీ ఈనాడు కేసీఆర్ సారే మనందరికీ కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 93 లక్షల తెల్ల రేషన్ కార్డుల వాళ్ళందరికీ కూడా మరి ప్రీమియం చెల్లించి ప్రతి ఇంటికి కూడా 5 లక్షల బీమా ఇస్తా అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా చారిత్రాత్మకమైన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక వరంలాగా భావిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం, రైతుల సంక్షేమం, యువకుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. మరి 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కాబట్టి మీ అందరి పట్ల మరి ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్కు ఉంటుంది, సంజయ్ అన్నకు ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండదు. చెయ్యి గుర్తుకు ఓటేస్తే మాత్రం అక్కడికే కథమవుతాం. బీజేపీకి ఓటేస్తే జూటా మాటలు తప్ప వీళ్ళు ఏం పనిచేయరు. ఒక్క రూపాయి నిధి కూడా 33 వార్డుకు పెట్టలేదు. ఈనాడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీ గారు ఉన్నారు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి 33 వార్డుకు తీసుకురాలే. ఈనాడు సంజయ్ అన్న గారు గెలిచి దాదాపు 85 లక్షల పైన, కోటి రూపాయల పైన కూడా మరి అభివృద్ధి పనులు చేసిండ్రు. కొన్ని కోట్లలో ఈనాడు అందరికి ఇంటింటికి కూడా ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. గొల్ల కుర్మలు కూడా ఇక్కడ ఉంటారు. మరి ప్రతి ఒక్క గొల్ల కుర్మ సోదరునికి ఇంట్లో ఒక మల్లన దేవుని లాగా ఈనాడు కేసీఆర్ గారు గొర్లిచ్చి ఆదుకుంటున్న దేవుడు కేసీఆర్ గారు. తప్పకుండా మీరందరూ ఆశీర్వదించండి. మీ జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు సంజయ్ అన్న కాబట్టి తప్పకుండా 33వ వార్డు ప్రజలు మరి మీడియా ద్వారా పట్టణ ప్రజలు కూడా ఆలోచించి మరి కారు గుర్తుపై ఓటేసి సంజయ్ అన్నను భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని పేరున అందరినీ కూడా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.